దేవుని నామానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. చాలా సంతోషం. నన్ను ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని అప్పగించిన స్థానిక సంఘ కాపరి నోవ గారికి నాకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదికను అలంకరించిన సేవకులకి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కూడికలు ఏర్పాటు చేస్తున్న స్థానిక సంఘం చెనకాపురం బాప్టిస్ట్ సంఘం, సంఘ పెద్దలు, స్త్రీల సమాజం, యవనస్తులు, సండే స్కూల్ మొత్తం సంఘం అంతా కలిసి ఏర్పాటు చేశారు. ఈ మొదటి కూడికలో మొదటి ప్రసంగం చేయడానికి ఆహ్వానించిన విధానం బట్టి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఆ ఆ దేని జతపక్షి దాని దగ్గర ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే. ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. నీ కృపలో మమ్మల్ని కరుణించున్నాం, కాపాడుతున్నాం, బలపరుచున్నాం, స్థిరపరుచున్నాం. మా యొక్క అనుదిన జీవితంలో నువ్వు చేయించిన అనేకమైన మేలులు ఉపకారాలు బట్టి నీ నామానికి స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం. చెనకాపురం గ్రామాన్ని నువ్వు దీవించావు. సంఘం ద్వారా జరుగుతున్నటువంటి ఈ యొక్క కోరికలను బట్టి నేను స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. ఇప్పుడు వరకు పాటల ద్వారా నీకు నామాన్ని మహిమపరిచాం. దేవా, చక్కటి ఆర్కెస్ట్రా, చక్కటి సౌండ్ సిస్టమ్ దేవ నువ్వు అనుగ్రహం చేసావు. దేవా, చక్కటి తండ్రి వాతావరణం కూడా నువ్వు ఇచ్చి నడిపిస్తున్న విధానం బట్టి నేను నామమునకే స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. గ్రామాన్ని దీవించుము, మా సంఘాన్ని దీవించుము తండ్రి. సంఘ సభ్యులందరినీ దీవించుము. ఈరోజు ఈ కూడికలో పాల్గొన్న వారందరినీ దీవించి నీ కృప బలపరిచి స్థిరపరచుము తండ్రి. చదివినటువంటి వాక్య భాగాన్ని ధ్యానించుండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదివినటువంటి వాక్య భాగాన్ని మరొకసారి మనం గమనిస్తే, యెహోవా వాక్యమును పరిశీలించి చదువుకునడి. పరిశీలించి చదువుకునడి. పరిశీలనగా చదువుకోవాలి అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఎలా చదవాలి? పరిశీలించి, పరీక్ష పెట్టి, పరిశోధించి అనే మాటలు మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఆ విధంగా చదవాలి. చదివితే దేవుని యొక్క ఊపిరి వాటిని పోగు చేస్తుందంట. జతపక్షుల్ని పోగు చేస్తుంది అనే విషయం మనం అక్కడ స్పష్టంగా చూస్తున్నాం. అంటే 2 పక్షులు ఉన్నాయి అనేది మనకి అర్థమవుతుంది. ఒక పక్షి ఒక చోటని, ఇంకొక పక్షి వేరే చోటని ఉంటుంది అనే విషయం మనం చూస్తున్నాం. గనుక లోక జ్ఞానముతో, లోక సంబంధమైన చదువులతో మనము ఆ పక్షుల్ని జత చేయడం అనేది జరగలేదు అనే విషయాన్ని మనం మొదట గ్రహించడం అనేది తెలుసుకోవాలి. థియలాజికల్ స్టడీస్ ఈ విషయంలో ఉపయోగపడవు అనే విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నించాలి. నేను అది చదివాను, ఇది చదివాను అని అనేక మంది చెప్పుకుంటూ ఉంటారు. నేను పిహెచ్డి చేశాను, నేను డాక్టరేట్ చేశాను అని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. ఆ జ్ఞానము వేరు. దైవిక సంబంధమైనటువంటి జ్ఞానము దేవుని యొక్క ఆత్మ ద్వారా కలుగుతుందనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. అది మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. చదువు లేని వారు కూడా చదువు ఉన్న వారి కంటే అద్భుతమైన ప్రసంగాలు చేస్తూ ఉన్నారు.
ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వివేకం ఎక్కడి నుంచి వచ్చింది? అది దేవుని దగ్గర నుంచి వచ్చింది అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని స్వాధీనం అవ్వాలి. దేవుని యొక్క ఆత్మ స్వాధీనం అవ్వాలి. దేవుని యొక్క ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థించాలి, వేచి చూడాలి. దేవుని యొక్క ఆత్మ ప్రకారంగా నడిపింపబడి దేవుని యొక్క వాక్యాన్ని చదివి దాన్ని బోధించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ విషయాన్ని మనం గ్రహించవలసిన అవసరత ఉంది అని దేవుని యొక్క సేవకుడిగా తెలియజేస్తున్నాను. కనుక దేవుని యొక్క వాక్యము పరిశీలనగా చదవాలి, పరిశీలనగా చదవాలి. అప్పుడు దైవ జ్ఞానము మనకి అర్థమవుతుంది. దేవుని గూర్చినటువంటి జ్ఞానము మనకి తెలుస్తుంది. వాక్య జ్ఞానము మనకి తెలుస్తుంది. వాక్య సారాంశము వాక్య సారాంశము తెలుస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నించాలి. కనుక పక్షులు ఉన్నాయి ఇక్కడ. పక్షులు వేరు వేరు చోట వేరు వేరు ప్రదేశాల్లో వేరు వేరు గ్రంథాల్లో అవి ఉన్నాయి. వాటిని ప్రోగు చేయాలి. వాటిని ప్రోగు చేసి జతపక్షులుగా ఏర్పాటు చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నోహు ఓడ కట్టాడు. ఓడ నిర్మించినప్పుడు ఆ జతలుగా ఆ పక్షులు, అలాగే పశువులు, అలాగే జంతువులు వచ్చినట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగ రావాలి, అలాగ సమకూర్చాలి, అలాగే ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలంటే దేవుని నోటి ఊపిరి వాటిని ఏం చేస్తుంది? ప్రోగు చేస్తుంది అని దేవుని యొక్క వాక్యంలో మనం స్పష్టంగా చూస్తున్నాం. దేవుని యొక్క నోటి ఊపిరి అనగా దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ వాటిని ప్రోగు చేస్తుంది అనే విషయం గనుక ఇక్కడ చదువు వల్ల కాదు, దేవుని యొక్క ఆత్మ ద్వారా ఈ కార్యాలు జరుగుతూ ఉన్నాయి అనే విషయాలు మనం గ్రహించవలసిన అవసరం ఉంది. గనుక చదువే దానికంటే మించింది దేవుని యొక్క ఆత్మ అనే విషయాన్ని మనం గ్రహించుకుని దేవుని యొక్క ఆత్మ కొరకు మనం పొందుకోవడం కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పినటువంటి ఆయనే ఏమి అడగమంటున్నాడు? పరిశుద్ధాత్మను అడగమంటున్నాడు. అది దేవుని యొక్క ఆత్మని అడగమంటున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. గనుక మన ఇష్టానుసారంగా కొంత కోరికల్ని అడగడం కాదు, ఆ మాట దానికి ఉపయోగించడం కాదు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నావు కదా దేవా, నేను అడుగుతున్నాను అని ఆ దేవుని చిత్తములో లేనివి అడిగితే దేవుడు వాటిని మనకి అనుగ్రహించాడు. దేవునికి చిత్తములో ఉండాలి, దేవునికి చిత్తాన్ని నెరవేర్చాలి, దేవునికి ఇష్టమైనవి మనం అడగాలి. దేవుడు ఏమి అడగమంటున్నాడో దానిని మనము అడగాలి. అడిగితే మనకి ఆ విషయాలు మనకి తెలుస్తాయనే విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఒక క్రమమైనటువంటి విధానములో వ్రాయబడలేదు కదా. క్రమమైన విధానం అంటే సృష్టి క్రమాన్ని మీరు చూస్తే అది ఒక క్రమమైన విధానములో వ్రాయబడాల కదా. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, కొంత ఇచ్చట కొంత అచ్చట, కొంత ఇచ్చట. అది ఈ విధానం ఆలోచన చేయాలి. ఇతను వచ్చి ఏంటి బైబిల్ క్రమంగా రాయలేదు అంటే ఒక ఆర్డర్లో రాయలా అనే విషయం, ఒక వరుస క్రమంలో రాయబడలా. ఎలా రాయబడింది చెప్పండి? కొంత ఇచ్చట కొంత అచ్చట. దేని గురించి చెప్పబడుతుంది? దేని గురించి వాక్యం అని మీరు ఎలా చెప్తున్నారు? 13వ వచనం చదవండి. 13వ వచనం.
ఆ, 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 ఉమ్, ఆ, 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 ఉమ్, ఉమ్. కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. కొంత ఇచ్చట ఆది కాండములో, కొంత అచ్చట యోబు గ్రంథంలో, కొంత ఇచ్చట ఆది కాండములో, కొంత అచ్చట ఆ, యెషయా గ్రంథంలో. ఆ, ఆ విధంగా యెహోవా వాక్యము వచ్చును. యెహోవా వాక్యము వచ్చును అనేది మనం నేర్చుకోవాల్సిన విషయం. అది సత్యము. అది తెలియక ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనమే తప్పు రాసేసారని కొంతమంది గుడ్డోలు, స్వస్థత పొందని గురిటివారు తెలియజేస్తూ ఉన్నారు. కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుందనే సూత్రం వాళ్ళకి తెలియదు. ఆ వాక్యాన్ని వారు చదవలేదు. ఆ వాక్యాన్ని వారు నేర్చుకోలేదు. ఆ వాక్య ప్రకారంగా బైబిల్ని ఒక ఆర్డర్లో, సృష్టి క్రమాన్ని ఒక ఆర్డర్లో పెట్టాలనే జ్ఞానము లేని గుడ్డివారు ఆ, వాదిస్తూ ఉన్నారు, వాదిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము శ్రేష్టమైనది, శ్రేష్టమైనది. అన్ని గ్రంథాల కంటే శ్రేష్టమైనది, విలువైనది, అమూల్యమైనది, ఘనమైనది అనే విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నించాలి. ఇప్పటికీ క్రైస్తవ సంఘానికి ఆదికాండం 3 అధ్యాయాలు, మొదటి 3 అధ్యాయాలు ఆ, రాలేదు, తెలుసుకోలేదు. గనుక అలాంటి ఆ భయంకరమైన పరిస్థితిలో క్రైస్తవ సంఘము ఉంది అనే విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. గనుక కీర్తనకారుడు అంటున్నాడు 119వ కీర్తన 160వ వచనములో, 119వ కీర్తన 160వ వచనములో, నీ వాక్య సారాంశము సత్యము, నీ వాక్య సారాంశము సత్యము. ఒక్కొక్క వాక్యాన్ని పట్టుకుని వేలాడకండి. అలాగే వేలాడి 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 ఆ, ఎన్ని డినామినేషన్లు వచ్చేసినాయి. ఎన్ని డినామినేషన్లు వచ్చినాయి? లెక్కలేని డినామినేషన్. ఆ డినామినేషన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటే తెల్లవార్లు ఆ పేర్లు చెప్పుకుంటాకే సరిపోతుంది కదా. ఆ విధంగా వచ్చినాయి. ఏ విధంగా వచ్చినాయి? ఒక్కొక్క వాక్యాన్ని పట్టుకొని వేలాడడం బట్టి సారాంశాన్ని పట్టుకోవాలా. ఈ 66 గ్రంథాల యొక్క సారాంశం ఏంటి అనే విషయాన్ని పట్టుకోలేదు, అది గ్రహించలేదు, దానిని తెలుసుకోలేదు. ఈ వాక్యం బాగున్నట్టుంది, ఈ వాక్యం మీద మనం ఒక డెనామినేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది, ఈ వాక్యం మీద ఒక సంఘం ఏర్పాటు చేస్తే బాగుంటుంది, ఈ వాక్యం మీద ఒక గుంపును తయారు చేస్తే బాగుంటుంది, ఒక సమాజాన్ని తయారు చేస్తే బాగుంటుంది అని చాలామంది వాక్యాలు అలా చదివి ఒక్కొక్క వాక్యాన్ని పట్టుకుని వేలాడి అనేకమైన డినామినేషన్లు తీసుకురావడం అనేది జరిగింది. విభజన అనేది జరిగింది. క్రైస్తవ సంఘము ముక్కలు ముక్కలు అయిపోవడం అనేది జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ఆ ఊపిరి వాటిని ప్రోగు చేయను, వాటిని ప్రోగు చేస్తాను. దేవుని యొక్క ఆత్మ వాటిని ప్రోగు చేస్తుంది అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట వచ్చును, మనకి దొరుకుతుంది, మనం చదవాలి. అందుకని మొదటి కీర్తనలో మనం చదువుతూ ఉన్నాం ఏంటి? యెహోవా ధర్మశాస్త్రమందు దానిని దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించాలి. ఇక్కడ యెషయా గ్రంథం 34:16 ఏం చెబుతుంది? యెహోవా వాక్యమును పరిశీలనగా చదువుకొని పరిశీలనగా పరిశోధించాలి, పరిశోధించాలి. బైబిల్ స్టడీలు చేయాలి, డిబేట్లు ఏర్పాటు చేయాలి, అనేక మంది కూడుకోవాలి, ఒకరి ప్రశ్నలు ఒకరు షేర్ చేసుకుంటూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడి ఆ విషయాలు మనం తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అని దేవుని యొక్క సేవకుడిగా స్పష్టంగా ఇక విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక సారాంశము అనేది మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్య సారాంశం ఏంటి? సృష్టి విషయంలో దేవుని యొక్క వాక్య సారాంశం ఏంటి? దేవుని విషయంలో
దేవుని యొక్క వాక్య సారాంశం ఏంటి, యేసుక్రీస్తు ప్రభు యొక్క విషయంలో ఆ వాక్య సారాంశం ఏంటి అనే విషయాలు మనం పరిశోధించాలి. పరిశీలనగా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి అనే విషయాన్ని దేవుని యొక్క సేవకుడిగా స్పష్టంగా ఈ యొక్క విషయాలు మీకు తెలియజేస్తాను. చాలా సంతోషం, ఈ మొదటి కూడికలో ఇంతమంది హాజరవ్వడం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ చక్కగా భోజనాలు చేసి చక్కగా ఎంతసేపు చెప్పినా పర్వాలేదు అన్నట్టుగా మీరు కూర్చోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను 3 విషయాలు ఈ రాత్రికాల సమయంలో చెప్పాలని నేను అనుకుంటూ ఉన్నాను. 3 విషయాలు, ముచ్చటగా 3 విషయాలు. ఆ 3 విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకుంటే మరీ ఎక్కువ చెప్పినా మీకు గుర్తుండదు, జ్ఞాపకం ఉండదు. కానీ ఇక్కడ రికార్డ్ చేస్తున్నారు గనుక మీరు తర్వాత వీటిని మళ్ళీ ప్లే చేసుకొని మీరు చూడొచ్చు అని నాకు ధైర్యం కలిగి 3 విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈరోజు 2 ప్రసంగాలు ఉన్నాయి కనుక ఆ 3 విషయాలు మీకు తెలియజేస్తాను. మొదటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఒకటి, యేసు క్రీస్తు ప్రభు గురించిన విషయాలు. యేసు క్రీస్తు ప్రభు గురించినటువంటి ప్రవచన వాక్యాలు. ఆ వాక్యాలలో ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే విషయాలు యెషయా గ్రంథంలోనే ఒక విషయం రాయబడి ఉంది. ఆ యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. అందులో మన టైం వేస్ట్ అవుతుంది కనుక మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 2వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా వత్సరమును మన దేవుని ప్రతిదండ దినమును ప్రకటించుటకును. చాలు, ఇక్కడ హితవత్సరము అనే మాట ఉంది. రెండవది ప్రతిదండన అనే మాట. ఈ 2 మాటలు ఉన్నాయి అనే విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నించాలి. కనుక ఈ 2 విషయాలు నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం అనేది జరిగింది కదా. 2 ప్రకటించడానికి, 2 నెరవేర్చడానికి హితవత్సరము అనే మాట ఉంది. అది ఎప్పుడు నెరవేర్చబడింది అనే విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నించాలి. రెండవది ప్రతిదండన అనే విషయం కూడా ఉంది. యేసుక్రీస్తు ప్రభు చేసే 2 పనులు ఉన్నాయి. ఒకటి, హితవత్సరాన్ని ప్రకటిస్తాడు. 2, ప్రతిదండన చేస్తాడు అనే విషయం వ్రాయబడడం అనేది మనం చూస్తున్నామనే విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నించాలి. గనుక ప్రవచనాలు, యేసుక్రీస్తు ప్రభు గురించి వ్రాయబడిన ప్రవచనాలు ఆయన నెరవేర్చడానికే ఈ లోకానికి రావడం అనేది జరిగింది. మొదటి రాకల్లో అనేకమైన ప్రవచనాలు నెరవేర్చబడింది అని చెబుతూ లోకాసు వార్త 4వ అధ్యాయం, లోకాసు వార్త 4వ అధ్యాయం 16 నుంచి 21 వరకు ఉన్నటువంటి వాక్య భాగములో మనం చూస్తున్నాం. అన్ని వచనాలు మనం చదివితే కష్టమవుతుంది కనుక 19వ వచనాన్ని చదువుకుందాం. ఆయనకు దొరికెను. ఆయనకు దొరికిందంట. ఎక్కడ దొరికింది? ఏ గ్రంథంలో? యెషయా గ్రంథంలో. ఏ అధ్యాయంలో? 61వ అధ్యాయంలో కదా. 61వ అధ్యాయంలో వ్రాయబడిన విషయం ఆయనకు దొరికింది. ఆయన చదివాడు. ఇది మీ వినికిల్లో నెరవేరింది అని చెప్పి ఆయన కూర్చోవడం అనేది జరిగింది. ప్రజలందరూ తేరు చూస్తున్నారు, ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇది మీ వినికిడిలో ఇది నెరవేర్చబడింది అని దేవుడు తెలియజేస్తున్నాడు. అది నా కొరకు రాయబడింది అని యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడనే విషయాన్ని మీరు గ్రహించ ప్రయత్నించాలి. ఇప్పుడు మీరు చాలా తెలివైన వారు, బైబిల్ స్టడీ బాగా చేస్తారు, బైబిల్ బాగా చదువుతున్నారు, ఆ డిఫరెన్స్ మీకు బాగా తెలుసు. సేవకుడు ఏం తప్పు చెప్తారో మీరు తక్కువ పట్టేసుకునే వాళ్ళు కనుక ఇప్పుడు నేను మిమ్మల్ని పరీక్షిస్తున్నాను. 61వ అధ్యాయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఈ లోకాసు వార్త 4వ అధ్యాయం 16 నుంచి 21 వరకు ఉన్నటువంటి ఈ వాక్య భాగంలో నేను 2 మాటలు చెప్పాను కదా. 2 పనులు చేయడానికి ఆయన వచ్చాడు ఈ లోకానికి అన్నాను. ఒకటి, హితవత్సరము ప్రకటించడానికి కదా. రెండవది ప్రతిదండన అనే మాట ఈ లోకాసు వార్తలో ఉందా? అదొకటే ఉందా? అంటే యేసయ్య మనకలాగే ఒక్కొక్క పదాన్ని ఎగరగొట్టేస్తారంటారా?
చెప్పండి, కావాలని ఎగరగొట్టేస్తాడా? ఏ మాట లేదు ఈ రెండు మాటల్లో? ప్రతిదండన అనే మాట లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఆ? వెరీ గుడ్, సంతోష్ చప్పట్లు కొట్టండి. వెరీ వెరీ గుడ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. గనుక ఈ హితవచ్చరము ప్రకటించడం అనేది మొదటి రాకడలో నెరవేర్చబడింది. మొదటి రాకడలో, మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు ప్రతిదండన చేయడానికి రాలా. ఆయన సువార్త ప్రకటించడానికి వచ్చాడు. ఆయన రక్షణ సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. ఆయన అందరినీ రమ్మని పిలిచాడు. భూదిగంతముల నివాసులారా అన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని ఆయన పిలవడానికి వచ్చాడు. సువార్త ప్రకటించడానికి వచ్చాడు. సువార్త తెలియజేయడానికి వచ్చాడు. సువార్త అంటే ఏమిటో అనే విషయం తన జీవితం ద్వారా నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి రావడం అనేది జరిగిందనే విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నించాలి. కనుక ఇప్పుడు మన సందేశంలో ఆ జత పక్షులు గనుక దేవుని యొక్క నోటి ఊపిరి వాటిని ఏం చేస్తుంది? ప్రోగు చేస్తుందని దేవుని యొక్క వాక్యంలో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమే ఉన్నాం. ఈ మొదటి విషయంలో యేసుక్రీస్తు ప్రభు గురించి యెషయా ప్రవక్త 61వ అధ్యాయంలో 2 పదాలు ఉపయోగించాడు. 2 కార్యాలు చేయడానికి వస్తున్నాడు అన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక మాటనే చదివాడు, రెండవ మాటని ఆయన కావాలనే చదవలేదు. ఎందుకంటే ఈ మొదటి రాకల్లో ఇది నెరవేర్చడానికి నేను రాలేదు అనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పాడనే విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నించాలి. ఆయనకి చదువు రాక కాదు, లేకపోతే సరైన దృష్టి లేక కాదు దాన్ని వదిలేయడం. కనుక ఆయన శరీరాన్ని ధరించినప్పుడు హితవత్సరాన్ని ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి రావడం అనేది జరిగింది. ఆ విషయాన్ని మనం గ్రహించవలసిన వారమే ఉన్నాం. ప్రతిదండన అనే మాట ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే దానికి అర్థం ఏంటంటే ఆయన సువార్తని ఎవరు అంగీకరించలేదో, ఆయనని ఎవరు దేవునిగా స్వీకరించలేదో వారికి ప్రతిదండన చేయడానికి ఆయన రెండవసారి రాబోతున్నాడనే విషయాన్ని మనం గ్రహించడం ప్రయత్నించాలి. ఈ ప్రతిదండన అనేది ఆయన రెండవసారి వచ్చినప్పుడు నెరవేర్చబడతాది అనే విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నించాలి. యెహోవా వాక్యమును పరిశీలనగా చదువుకోవాలి. ఎందుకు నెరవేర్చబడలేదు అనే ప్రశ్న వస్తే అప్పుడు మనకి అది ఎప్పుడు నెరవేర్చబడుతుంది అనే విషయం మనకు తెలుస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యం, ప్రవచనాలు ప్రతిదీ నెరవేర్చడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు వాటిని నెరవేరుస్తాడు. నెరవేరకుండా ఉన్నవి ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నెరవేరుస్తాడు అనే విషయాన్ని మనం గ్రహించవలసిన అవసరత ఉంది అని దేవుని యొక్క సేవకుడిగా స్పష్టంగా ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను. ఉదాహరణ మనం చూస్తే అబ్రహాం జీవితంలో దేవుడు ఒక వాగ్దానాన్ని చేశాడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు దేవుడు ఆ యొక్క వాగ్దాన భూమిని ఇస్తానని వాగ్దానం చేశాడో అబ్రహాము స్వాధీనపరచుకోలేదు. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు స్వాధీనపరచుకోలేదు. తర్వాత సౌలు రాజు అయ్యాడు, సౌలు స్వాధీనపరచుకోలేదు. దావీదు రాజు అయ్యాడు, దావీదు తన రాజ్యాన్ని చాలా వ్యాపింపచేశాడు, యుద్ధాలు చేసి తన రాజ్యాన్ని వ్యాపింపచేశాడు. కానీ ఆ దేవుడు వాగ్దానం చేసిన దానిని దావీదు స్వాధీనపరచుకోలేదు. మరి అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏమైంది? ఎలా నెరవేర్చబడింది? ఎప్పుడు నెరవేర్చబడుతుంది అనే విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. పరిశీలనగా చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలనగా చదవాలి. గనుక అబ్రహాంకి ఇవ్వబడిన వాగ్దానం మరి ఇప్పుడు వరకు నెరవేర్చబడలేదు. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రధాని వచ్చాడు, నెతన్యాహు యుద్ధాలు చేస్తున్నాడు. గాజా మీద యుద్ధం చేసి గాజాని మేము ఆక్రమించుకుంటాం అని అంటున్నాడు. ఆక్రమించుకుంటాం అంటున్నాడు కానీ ఆక్రమించుకోలేదు. యుద్ధం చేశాడు కానీ దాన్ని స్వాధీనపరచుకోలేదు. అమెరికా మేము తీసుకుంటాం, మేము డెవలప్ చేస్తామని అమెరికా దేశస్తులు అనడం అనేది జరుగుతుంది, కానీ వాళ్ళు కూడా ముందు రాలేకపోతున్నారు. కనుక ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి.
గనుక ఈ నెతన్యాహు యుద్ధం చేసి దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసిన దానిని నెరవేరుస్తాడేమో అని కొంతమంది సేవకులు కనిపెట్టుకుని చూస్తూ ఉన్నారు. అది నెరవేర్చబడదు. అది చెప్పండి, నెరవేర్చబడదు. కానీ ఎప్పుడు నెరవేర్చబడుతుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి అంటే భూమి మీదకి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి మధ్యాకాశానికి వచ్చే విధానం ఒకటి, రెండవది భూమి మీదకి వచ్చే విధానం ఒకటి. మధ్యాకాశానికి వచ్చే ఆ రాకడని ఏమంటారంటే రహస్య రాకడ అంటారు. భూమి మీదకి వచ్చే రాకడని బహిరంగ రాకడ అంటారనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. గనుక రెండవ రాకడలో రెండు భాగాలు ఉన్నాయి. పరిశుద్ధుల కొరకు వచ్చేది రహస్య రాకడ అనే విషయాన్ని మనం గ్రహించడం ప్రయత్నం చేయాలి. అలాగే ఈ భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేయడానికి ఇశ్రాయేలు ప్రజల కోసం రావడం అనేది రెండవ రాకడ, అది బహిరంగ రాకడ అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఈ రహస్య రాకడ అవ్వకుండానే ఆ ఒలివ కొండ చీలిపోతుంది, బేట్లు ఇచ్చేసింది అని చాలామంది తొందరపడిపోయి ఒక కోవిల ముందుగానే పాడిందంట. అలాగ పాడుతూ ఉన్నారు చాలామంది. దేవుని స్తోత్రం. మరి ఏం బేట్లు ఏ భూతద్దం పెట్టి చూసారో మనకు తెలియదు, కానీ అది ఎప్పుడు జరిగేది, అది ఎప్పుడు జరుగుతుంది? ఇశ్రాయేల్ కొరకు బహిరంగంగా భూమి మీదకి వచ్చినప్పుడు జరుగుతుంది. అది జరిగే విషయం ఇప్పుడు జరిగే విషయం కాదు. అంతకుముందు జరిగే విషయం ఒకటి ఉందా లేదా? గనుక ఆ విధంగా మనము దేవుని యొక్క వాక్యం చాలా ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి. ఒక సరైన విధానంలో దానిని పెట్టుకొని చూస్తూ ఉంటే అప్పుడు ఎవరు ఏం చెప్పినా సూర్యుడు అలాగైపోయాడు, చంద్రుడు రెడ్ మూను, బ్లూ మూను, బ్లాక్ మూను అని రకరకాలుగా అవన్నీ ఇప్పుడు కాదయ్యి, అవన్నీ ఇప్పుడు నెరవేర్చబడేవి కాదు అనే విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఆ టీవీ నైనోడు వాక్యం తెలియనోని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాడేమో యోవేలు గ్రంథంలో ఉన్న విషయాలన్నీ అక్కడ తీసుకొచ్చి ప్రస్తావించి ఇది దేవుని రాకడా ఇలా జరుగుతుందని చెప్పి అతను చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. గనుక ఒక ఆర్డర్, టైమింగ్ అనేది ఉంది, సమయం అనేది ఉంది. ప్రతిదానికి ఒక సమయం అనేది ఉంది అనే విషయాలు మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలని దేవుని యొక్క సేవకుడిగా తెలియజేస్తున్నాను. గనుక 1000 సంవత్సరాల పరిపాలనలో దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దాన ఆ దేశాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరిపాలన చేస్తాడు. ఎంతవరకు చేశాడో అంతవరకు ఆయన రాజధానిగా చేసుకుని ఈ భూ ప్రపంచాన్ని ఆయన పరిపాలన చేస్తాడనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆ విషయం మనం గ్రహించ ప్రయత్నించాలి. గనుక దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం చేసిన వాగ్దానము కొంత భాగము నెరవేర్చబడుతుంది, పూర్తిగా అది నెరవేర్చబడడం లేదు అనే విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నించాలి. గనుక అదే విషయము మనం చూస్తాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 32వ వచనంలో గాబ్రియల్ దూత మరియతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును, దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును అని దేవుని యొక్క వాక్యంలో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముందో చెప్పండి, చూడండి. 1వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు అంటే అబ్రహాము వాగ్దానము యేసుక్రీస్తు ప్రభు ద్వారా నెరవేర్చబడుతుంది. అంటే దావీదుకి ఇవ్వబడిన వాగ్దానము యేసుక్రీస్తు ప్రభు ద్వారా నెరవేర్చబడుతుందనే విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నించాలి. ఆ విధంగా దేవుని యొక్క వాక్యము నెరవేర్చబడుతుందనే విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నించాలి. దేవుడు ఏమి వాగ్దానం చేశాడో అది యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అవన్నీ మిగిలిపోయినవన్నీ నెరవేర్చబడి అప్పుడు ఆయన భూమిని ఆకాశాన్ని లయం చేయడం అనేది జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సెలవిచ్చిన మాటలు ఖచ్చితంగా నెరవేర్చబడాలి అనే విషయాలు మనం గ్రహించడానికి ప్రయత్నించాలి. భూమి ఆకాశము గతించిపోవచ్చేమో, కానీ ఆయన మాటలు గతించిపోవు అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమే ఉన్నాం. ఖచ్చితంగా బైబిల్ గ్రంథములో
ఏమేమి దేవుడు వాగ్దానం చేశాడో, వాగ్దానం చేయగా ఎంతవరకు నెరవేరినాయో, ఏమి నెరవేర్చబడలేదో అవన్నీ రాబో దినాలలో నెరవేర్చబడి దేవుడు నెరవేర్చుకుని అప్పుడు ఈ భూమిని ఆకాశాన్ని లేకుండా చేయడం అనేది జరుగుతుంది అనే విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలని దేవుని యొక్క సేవకుడిగా తెలియజేస్తాను. ఇది ఈ రోజు మనం నేర్చుకుంటున్న సబ్జెక్ట్. అర్థమవుతుందా? కనుక ఈ విధంగా దేవుని యొక్క వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది. కనుక మనం ఏం చేయాలి? పరిశీలనగా చదవాలి అనే విషయాన్ని మనం గ్రహించ ప్రయత్నించాలి. అలాగే యెషయా గ్రంథం 61లో ఉన్నటువంటి ప్రతిదండన అనే మాట రెండవ రాకడ, ఆయన వచ్చినప్పుడు రెండవ రాకడలో ఖచ్చితంగా ఇదే యెషయా ప్రవక్త తెలియజేశాడు. యెషయా గ్రంథం మినీ బైబిల్. యెషయా గ్రంథాన్ని బైబిల్ పండితులు ఏమన్నా చెప్పండి? మినీ బైబిల్ మీరంతా బైబిల్ అంతా చదవకుండా అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మీకు కావాలి అనుకుంటే యెషయా గ్రంథం చదివితే చాలు. ఎందుకంటే అందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66. బైబిల్ ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 66. చూడండి ఎంత మహత్యంగా దేవుడు రాయించాడు అనే విషయాలు మీరు గ్రహించడానికి ప్రయత్నించాలి. ఇక్కడ 61లో 2 మాటలు ఉన్నాయి కదా. ఈ 2 మాటలు 63వ అధ్యాయం చూడండి. మొదటి 3 వచనాల్లో మీరు చూస్తే దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతిదండన ఏం చెప్పండి? ప్రతిదండన. అది ఆయన వచ్చినప్పుడు, రెండవసారి వచ్చినప్పుడు ఈ విధంగా ఆయనకు రాకడలో, రెండవ రాకడలో, బహిరంగ రాకడలో, ఒలివ కొండ మీద దిగే వచ్చే రాకడలో ఈ కార్యాన్ని జరిగించే పని ఇక్కడ ఉందనే విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నించాలి. వారు దేవుని అంగీకరించలేదు, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించలేదు, దేవుని యొక్క సేవకులు అంగీకరించలేదు. కనుక దేవుని యొక్క సువార్తని త్రోసివేసిన వారి యొక్క గతి ఏమవుతుందో అనే విషయాన్ని మనం అక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం అనే విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నించాలి. అందుకొరకు యేసయ్య లోకా సువార్త 4వ అధ్యాయం 16 నుంచి 21లో ఈ ప్రతిదండన అనే మాటని ఆయన ఆపడం అనేది జరిగింది. దేవుని స్తోత్రం. ఎందుకొరకు? ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆ మాటని నెరవేర్చడం అనేది జరుగుతుంది అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యం అద్భుతమైనది. దాన్ని చదవాలి, దివారాత్రంలో చదవాలి, అర్థం చేసుకుంటూ చదవాలి, ధ్యానించాలి, ప్రార్థన పూర్వకంగా చదవాలి. దేవుని యొక్క ఆత్మ సహాయముతో మనము దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి అని దేవుని యొక్క సేవకుడిగా స్పష్టంగా ఈ విషయాలు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇది మొదటి విషయం. మొదటి విషయంలోనే 2 విషయాలు చెప్పేశాను. ఏం చెప్పండి? యేసుక్రీస్తు గురించి చెబుతూ అబ్రహాంకి ఇవ్వబడిన వాగ్దానం కూడా అందులో చూపించడం అనేది జరిగిందనే విషయాన్ని మీరు గ్రహించవలసిన వారే ఉన్నారు. రెండవ విషయాన్ని మనం చూస్తే పరిశుద్ధాత్మ గురించి. రెండవ విషయం పరిశుద్ధాత్మ గురించి హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి. యెహోవా గూర్చిన జ్ఞానము వర్షము వలె అసలు కీ పాయింట్ అదే తప్పు చదివితే మీరు అన్నమాట నేను పట్టుకున్నాను అనుకోండి, అదే అలాగే వెళ్ళిపోయాను అనుకోండి, ఎలా ఉంటా చెప్పండి? ప్రియమనేది బిళ్ళారా జాగ్రత్త. ఒక సేవకుడు అలాగే వెళ్ళిపోయాడంట, పట్టుకొని అలాగే వెళ్ళిపోయి ఏంటిది కొత్త, నా బైబిల్ ఎలా ఉంది, వాళ్ళ బైబిల్ అలా ఉందేమో, సర్లే అని చెప్పి అదే పట్టుకున్న వాక్యం చెప్పేశాడంట చివరి వరకు. గనుక ఇప్పుడు ఏమిటి అది? మీ బైబిల్ ఏముంది చెప్పండి? వర్షం అంట. వర్షం గురించి వ్రాయబడింది. వర్షము అనగా
దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ గురించి వ్రాయబడి ఉంది. దేవుని యొక్క ఆత్మ గురించి వ్రాయబడిన విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. కిందకి చదివితే ఆ భాగంలోనే తొలకరి వర్షము, కడవరి వర్షము. ఎన్ని వర్షాలు ఉన్నాయి? ఆ? వర్షాకాలంలో మనకి 2 వర్షాలు ఉంటాయి. ఏంటి చెప్పండి? ఫస్ట్ వచ్చేది ఇటు ఈ దిశని ఏమంటారు? ఈ మూలని మూల మూల ఆ? ఆ, ఆగ్నేయం కదా? ఆగ్నేయం అది. చెప్పు మరి. ఫస్ట్ నైరుతి ఋతుపవనాలు వస్తాయి. తర్వాత ఏమొస్తాయి? ఈశాన్య ఋతుపవనాలు వస్తాయి. నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు వస్తాయా లేదా? అలాగే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తొలకరి వర్షము, కడవరి వర్షము. తొలకరి వర్షము, కడవరి వర్షం. అది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. గుర్తుకు పెట్టుకోవాల్సిన విషయం చాలా జాగ్రత్తగా. ఎందుకంటే నేటి దినాల్లో దేవునికి ఆత్మ లేదు అని బోధిస్తున్నారు చాలామంది. ఇప్పుడు దేవునికి ఆత్మ లేదు, కృపావరాలు లేవు, అవి నిలిచిపోయినాయి అని చాలామంది బోధిస్తున్నారు. వాళ్ళకి ఈ వాక్యము బాగా సమాధానము చెప్పడం అనేది జరుగుతుంది అనే విషయాన్ని దేవుని యొక్క సేవకుడిగా స్పష్టంగా ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను. తొలకరి వర్షము, కడవరి వర్షము. ఆయన ఎలా వస్తాడంట? ఎలా వస్తాడు చెప్పండి? వర్షము వలె వస్తాడు. వర్షం వలె వస్తాడు. వర్షం వలె వస్తాడు. ఆ వర్షం ఎలా వస్తుంది చెప్పండి? 2 విధములుగా వస్తుంది. ఒకటి తొలకరి వర్షముగా వస్తుంది, 2 కడవరి వర్షముగా వస్తుంది. గనుక ఈ విషయాలు మీరు ఆలోచన చేస్తే యోవేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. యోవేలు గ్రంథం తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. తొలకరి వర్షము, కడవరి వర్షం, దాని గురించి వివరిస్తూ 28, 29 వచనాల్లో మనం చూస్తున్నాం. మీరు చదవద్దు, మనకు లేట్ అయిపోతుంది. మీరు ఇంటికి వెళ్ళి నోట్ చేసుకోండి. నా ప్రసంగాలు మీరు ఎక్కువగా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే నా టైం బట్టి నా సమయంలో నేను ముగించాలి కనుక నేను ముగిస్తాను. గనుక మీరు నోట్ చేసుకొని మీరు చదివితే మీకు ఇంకా ఎక్స్ట్రా వాకింగ్ కావాలంటే మిగిలిన చెప్పిన రిఫరెన్స్లన్నీ మీరు నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళి చదివితే ఇంకా ఎక్స్ట్రా వాక్యం దేవుడు మీకు అనుగ్రహిస్తాడనే విషయాన్ని మీరు గ్రహించడానికి ప్రయత్నించాలి. ఓకే, 28, 29 వచనాలు ఉన్నాయి కదా. ఆ వచనాలు మనం చూస్తూ అపొస్తల కార్యం గ్రంథం 1వ అధ్యాయంలో, అపొస్తల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 12 నుంచి ఉన్నటువంటి వ్రాయబడిన విషయాలు మీరు చూస్తే వారు మేడగదిలో కూర్చున్నారు కదా, ప్రార్థన చేస్తున్నారు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది? 120 మంది. 120 మంది. ఎన్ని రోజుల నుంచి? ఎన్ని రోజులు? 10 రోజులు. 10 రోజులు. 10 రోజులు కదా, 10 రోజులు. 10 రోజులు ఏక మనసుతో వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారు. దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? దేవునికి ఆత్మ కొరకు. ఇంకా దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? మీకు హింట్ ఇచ్చాను ముందుగానే, అందుకనే వర్షం కోసం. ఇంకా దేనికోసం ప్రార్థన చేస్తున్నారు? ఏమి నెరవేర్పు కొరకు ప్రార్థన చేస్తున్నారు? ఏ వాక్యం కొరకు నెరవేర్పు కొరకు ప్రార్థన చేస్తున్నారు? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28, 29 వచనాలు నెరవేర్పు కొరకు ప్రార్థన చేస్తున్నారు కదా, దాని కొరకు వారు ప్రార్థన చేస్తున్నారు. 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో మనం చూస్తున్నాం. బలమైన శక్తిని వారు పొందారు. దేవునికి ఆత్మను వారు పొందారు. భాషలతో వారు మాట్లాడడం అనేది జరుగుతుంది. దేవునికి ఆత్మ వారికి వాక్శక్తి ఇచ్చే కొలది వారు అన్య భాషలతో మాట్లాడుతున్నారు. అన్య భాషలతో మాట్లాడుతున్నారు. ఏం భాషలతో చెప్పండి? అన్య భాషలతో మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు మాట్లాడుతున్నారు.
గనుక ఆ విషయాల గురించి చెబుతూ సేవకుడు ఏమన్నాడంటే, ఆ ప్రవక్త అయిన యోవేలు చెప్పినటువంటి ఆ ప్రవచన వాక్యము ఈ విధంగా నెరవేర్చబడింది అని ఎత్తి చెప్పడం అనేది జరుగుతూ ఉంది కదా. గనుక ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యోవేలు ప్రవచనం, అలాగే హోషేయ ప్రవచనం, ఈ రెండు ప్రవచనాలు ఒక భాగమే నెరవేర్చబడింది. అది నేను చెప్పే విషయం. ఒక భాగమే నెరవేర్చబడింది. ఆ ఒక భాగం ఏంటని చెప్పండి? తొలకరి వర్షము. తొలకరి వర్షము. తొలకరి వర్షం. తొలకరి వర్షము ఆ నెరవేర్చబడింది. ఇప్పుడు చెప్పండి, దేనికోసం ఎదురు చూస్తున్నారు సంఘము? దేనికోసం ఎదురు చూస్తున్నారు చెప్పాలి? కడవరి వర్షము. కడవరి వర్షము. కడవరి వర్షం కోసం సంఘము ఎదురు చూస్తూ ఉంది. అది నెరవేర్చబడలేదు. ఈ అంచె దినాలలో నెరవేర్చబడడానికి సిద్ధంగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మనం ఏం చేయాలంటే, కడవరి వర్షమును పంపించమని దేవుని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. మేడగదిలో 120 మంది 10 రోజులుగా ఆ తొలకరి వర్షం కోసం ప్రార్థన చేశారు. ఓ సంగమా, ఓ ప్రియమైన సంగమా, ఈ ఉజ్జీవ కూటాలు, ఈ స్తుతి కూటాలు, ఈ మహాసభలు మనం ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నామంటే, ఆ దేవునికి ఆత్మవర్షము కొరకు, కడవరి వర్షము కొరకు మనము ప్రార్థన చేయడానికి, ప్రార్థన చేయడానికి, ప్రార్థన చేయడానికి, బలముగా దేవునికి ఆత్మ మన మీద దిగి రావడానికి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ విధంగా సమావేశం అవుతున్నాం. ఈ విధంగా మనం కూడుకుంటున్నాం అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క సేవకుడిగా స్పష్టంగా ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను. మన జీవితాల్లో ఇవి మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అమలుపరచాలి, ప్రార్థించాలి. ఏవి నెరవేర్చబడిని, ఏవి నెరవేర్చబడలేదు, ఆ నెరవేర్చబడవలసిన వాటి కొరకు మనం ఏమి చేయాలి, ఏమి చేయాలి? ఇలా మీటింగ్స్ పెట్టాలి. కొంతమంది అంటూ ఉంటారు, వేస్ట్ అండి, ఇన్ని వేలు అయిపోయినాయి మీటింగ్కి, దండయాత్రల గురించి అంటూ ఉంటారు. ఇన్ని వేలు అయిపోతున్నాయి, దండయాత్రలు వేస్ట్. వేస్ట్. ఒక ఆత్మ కోసం ఎంత ఖర్చు పెట్టినా అది తక్కువే అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నామనే విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నించాలి. ఈ ఉజ్జీవం మన సంఘాల్లో ఏ విధంగా వస్తుంది? ఇలా కూడుకొని బట్టి, ఇలా ఖర్చు పెట్టిన దాన్ని బట్టి ఇలాంటి ఉద్యోగాలు రావడం అనేది జరుగుతుంది. అనేక సంఘాలు కూడుకొని దేవుని ఆరాధన చేయడం బట్టి మనకి ఉజ్జీవం రావడం అనేది జరుగుతుందనే విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నించాలి. మన సంఘాలలో పెళ్ళిళ్ళకి తీసుకునే, బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంత మాత్రమే కాకుండా రక్షణ సంబంధమైన బాప్తిసాలు తీసుకోవడం ఇదివరకు ఉందా? ఇదివరకు ఇలాంటిది ఉందా? మన సంఘాలు ఇలాంటిది మనం చూసామా? మరి ఈ దినాల్లో ఎందుకు వస్తుంది ఆ విధంగా? గత 3 సంవత్సరాలుగా ఇలాంటి కార్యం ఎందుకు జరుగుతూ ఉంది అనే విషయాలు మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేయాలి. ఫలితం వస్తుందా లేదా? ఖర్చు పెట్టినందుకు ఫలితం వస్తుందా లేదా? కూడుకున్నందుకు ఫలితం వస్తుందా లేదా అనే విషయాలు మనం గ్రహించవలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క సేవకుడిగా స్పష్టంగా ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను. 1, యేసుక్రీస్తు విషయంలో, 2, పరిశుద్ధాత్మ విషయంలో, 3, ఏలియా విషయంలో. మూడవది ఏలియా. ఏలియా ఏలియా ఒక ప్రచండమైన వ్యక్తి, మహా ఉన్నతమైన వ్యక్తి, గొప్ప వ్యక్తి అనే విషయాలు మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలని దేవుని యొక్క సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఏలియా గురించి ఒక ప్రవచనం ఉంది. ఏలియా మళ్ళీ వస్తాడని, ఏలియా మళ్ళీ పంపబడతాడని, ఏలియా మళ్ళీ పరిచర్య చేస్తాడని ఒక ప్రవచనం ఉంది అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క సేవకుడిగా తెలియజేస్తాను. ఎక్కడుంది అది? మలాకి గ్రంథమా? చూడండి, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. 4:5. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్త యగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ మహాదినము, ఏ మహాదినము? యేసు క్రీస్తు ప్రభు రాకముందు ఏలియాను పంపుదును, ఏలియాను పంపుతాను నేను అని దేవుడు వాగ్దానము
చేశాడు. ఎవరిని పంపుతానంటున్నాడు చెప్పండి? ఏలియాని పంపుతానంటున్నాడు. ఏలియాని. ఏలియా వచ్చాడా లేదా? చెప్పాలి. వచ్చాడా లేదా? వస్తాడా? రాబోతున్నాడా? వస్తాడా? రాడా? అనేది ప్రశ్న. చెప్పాలి. ఆలోచన చేయాలి. పరిశీలన చేయాలి. యేసేని ఇదే అడిగారు. యేసేని రూపాంతర కొండ మీద చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 10 నుంచి ఉన్నటువంటి వ్రాయబడిన వాక్యం మనం చదువుకుందాం. ఆ అప్పుడు ఆ శిష్యులు ఆ యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నారు. ఎలాగైతే అంతేనంటావా? లేకపోతే పై వచనాలా? 17 అధ్యాయం మొదటి నుంచి వ్రాయబడిన 9 వరకు వ్రాయబడిన వచనాలను బట్టా? ఆ చూసిన దృశ్యాన్ని బట్టా? చెప్పాలి. మలాకిని బట్టా? మలాకి గ్రంథం రాసినటువంటి విషయాన్ని బట్టా? కొండ మీద చూసిన దృశ్యాన్ని బట్టా? చెప్పాలి. ఆ కొండ మీద చూసిన దృశ్యాన్ని బట్టి. ఎందుకంటే ఏలియా వచ్చాడు, మోషే వచ్చారు, ఇద్దరు వచ్చారు, మనకు కనిపించారు, వెళ్ళారు. ఇలాగైతే చదవండి. ఆ ఆ ఆ ఏలియా ముందుగా వస్తాడని శాస్త్రులు ఎందుకు ఆ ఆయన అడిగిరి. ఆ ఆ ఉమ్. ఆ ఏలియా వచ్చి సమస్తమును చక్కబెడతాడనే మాట నిజమే. అనే మాట నిజమే. చక్కబెడతాడు, ఏలియా వస్తాడు, చక్కబెడతాడనే మాట నిజమే. అయినను ఇదేంటిది? దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. చూడ మర్మంగా మాట్లాడుతున్నాడు యేసయ్య. ఏలియా వచ్చి సమస్తమును చక్కబెడతాడనే మాట నిజమే అంటే అది ఫ్యూచర్లో ఉంది. వస్తాడు, చక్కబెడతాడనేది ఫ్యూచర్లో ఉంది అని చెబుతూ చెబుతూ ఆ ఇదివరకే వచ్చాడంట ఏలియా. చూడండి, 2 మాటలు మాట్లాడతాడు ఆయన. యేసయ్య సమస్తము చక్కబెడతాడు అనే మాట నిజమే. కానీ అయినను ఇదివరకే వచ్చాడు. ప్రియమనేది ఏం బిడ్లారా, ఇప్పుడు సంఘాలలో ఏలియా అవసరత ఉంది, ఏలియా రావాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క సేవకుడిగా తెలియజేస్తాం. ఎందుకు రావాలి? చక్కబెట్టాలి. అంటే చక్కబెట్టడం అంటే చక్కగా లేదని అర్థమా? అస్తవ్యస్తంగా ఉందని అర్థమా? చెప్పాలి. సంఘాలు కరెక్ట్గా ఉన్నాయా? మా సంఘం చాలా పర్ఫెక్ట్ అండి అని మనం చెప్పుకుంటా ఉంటాం. పర్ఫెక్ట్గా ఉన్నాయా? క్రమంగా ఉన్నాయా? మర్యాదగా ఉన్నాయా? ఉన్నాయా? చెప్పండి. ఎలా ఉన్నాయి? ఏలియా కాలములో ఇశ్రాయేలు ప్రజలు ఎలాగున్నారో అలాగ నేటి సంఘాలు ఉన్నాయి. నేటి సంఘాలు ఆ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా నేటి సంఘాలు ఉన్నాయి కనుక ఆ కాలంలో దేవుడు ఏలియాని పంపించాడు గనుక ఈ కాలంలో కూడా ఏలియా రావాల్సిందే, ఏలియా గారు రావాల్సిందే అనే విషయాన్ని మనం గ్రహించ ప్రయత్నించాలి. ఇలాంటి కాలము మళ్ళీ వస్తుంది. అహబు కాలములో ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా జీవించారో అలాంటి కాలము ఈ యొక్క అంచె దినాల్లో వస్తుంది అని దేవుడికి ముందుగా తెలుసు గనుక మలాకి గ్రంథం 4:5లో ఆయన తెలియజేస్తాడు ఏమిటంటే, ఆ మహాదినము రాక మునుపు నేను ప్రవక్త ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను మీ యొద్దకు పంపుతాను. నేను ఆయన రాకముందు అంటే మొదటి రాకడా రెండవ రాకడా? చెప్పాలి. మొదటి రాకడా రెండవ రాకడా? ఆలోచించాలి. మహాదినం అన్నాడు కాబట్టి రెండవ రాకడా. మరి అంతకుముందు వచ్చిన వాళ్ళు ఎవరు? యేసుకు ముందు వచ్చిన వాళ్ళు, ఆయన మార్గాన్ని సరళం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరు? చెప్పాలి. దేవుని స్తోత్రం. యెహోవా వాక్యము కొంత అచ్చట కొంత ఇచ్చట ఉంటుంది. దేవుని యొక్క నోటి ఊపిరి వాటిని పోగు చేస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించ ప్రయత్నించాలి. నీ వాక్య సారాంశము
సత్యము. నీ వాక్య సారాంశము సత్యము. గనుక బాప్తించు యోహాను, ఏలియా అనే విషయం తెలుసు. కింద 13 వచనం చూడండి. అందులో మీరు చదువుతున్న మత్తయి సువార్త 17, 13. ఆ! అప్పుడు ఆయన బాప్తిస్మిచ్చు యోహాను గూర్చి తమతో చెప్పానని శిష్యులు గ్రహించిరి. ఆయన గురించి చెప్పాడు కదా! చెప్పాడు కానీ సమస్తమును చక్కపరచుననే మాట నిజము అనే మాట అలా ఉండిపోయింది. వచ్చేను అనే మాట అది జరిగిపోయింది. అది బాప్తిస్మిచ్చు యోహాను అనే విషయం తెలిసిపోయింది. కానీ సమస్తము చక్కపరచును అనే మాట అలాగే ఉండిపోవడం అనేది జరిగింది అనే విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఇవి చిక్కుముళ్ళు అన్నమాట. దాన్ని ఏం చేయాలి? మనం ఎలా చదవాలి చెప్పండి? పరిశోధించి చదవాలి. పరిశోధించి చదవాలి. పరిశోధించి చదవాలి. అది మామూలు పుస్తకం చదివినట్టు చదివితే ఏమాత్రము అర్థం కాదు. దేవునికి ఆత్మ సహాయముతో మనం దానిని చదవాలనే విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నించాలి. అక్కడ ఇక్కడ రాయబడడమే కాదు దేవునికి వాక్యం. దేవునికి వాక్యం ఆ యొక్క ప్రవచనం ఆ పూర్వకాలంలో నెరవేర్చబడి రాబో దినాల్లో కూడా నెరవేర్చబడడానికి సిద్ధముగా ఉంది అనే విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నించాలి. ఆ జ్ఞానములోకి క్రైస్తవ సంఘము రావాలి. రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గనుక ఈ యొక్క విషయాలు మీరు ఆలోచన చేస్తే అసలు ఏలియా ఏ సందర్భంలో వచ్చాడు? ఎలాంటి పరిస్థితుల్లో వచ్చాడు? మీరు ఆలోచన చేస్తే చూడండి, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ఆ ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్యన తడబడుచుందురు. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్యన తడబడుతూ ఉన్నారు. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలు దేవుడైతే అనుసరించాలంట. ఎవరు అనుసరిద్దాం? అప్పుడు ఎన్ని తలంపులు ఉన్నాయి? అప్పుడు ఎన్ని ఉన్నాయి? 2. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చెప్పాలి. ఆలోచించేయండి. ఎన్ని ఉన్నాయి? లెక్క పెట్టుకుంటారా? ఈ నైట్ అయినా చెప్తాను. ఈ నైట్ అంతా ఎన్ని తలంపులు ఉన్నాయో చెప్తాను. వినగలరా? మీరు ఇంటికి వెళ్ళాక ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. అక్కడ జరిగిన విషయం ఏమంటే 2 తలంపులు. 2 తలంపులు అంటే కన్ఫ్యూజన్ అనేది ఉంది. ఒకటే ఉంటే కన్ఫ్యూజన్ అనేది ఉండదు. 2 ఉంటే తడబడటం అనేది జరుగుతుంది. ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్యన తడబడతారు. ఉంటే అటు ఉండండి, లేకపోతే ఇటు ఉండండి అని ఏలియా పిలుస్తున్నాడనే విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నించారు. నేటి దినాల్లో కూడా ఏలియా యొక్క అవసరత ఉంది. ఏలియా ఆత్మ కలిగిన మనుషులు ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అని దేవుని యొక్క సేవకుడిగా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అప్పుడు ఉన్న తలంపులు 2, ఇప్పుడున్న తలంపులు చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. బాప్తిసం విషయంలో ఉదాహరణకి తీసుకోండి. చిలకరింప ముంచుడా జెండా కింద చిన్నప్పుడు ఆ జ్ఞానం వచ్చిన తర్వాత ఆలోచించండి. ఎవరన్నా వచ్చి బాప్తిసం గురించి చెప్పి గట్టి మీద ఉండి ఇచ్చేస్తే తీసేసుకుంటాం మనం. ఆయన గట్టి మీద ఉండి ఇచ్చేవాడు. దేవుని స్తోత్రం. అర్థమైపోయింది. దేవుని స్తోత్రం. దొంగపడ్డ 6 నెలలకు కుక్క మెరుగునట్టుగా మురుగుతాను నేను. అర్థమైందా? దేవుని స్తోత్రం. అన్నీ మైండ్లో ఉంటాయి, మనసులో ఉంచుకుంటాను. ఎప్పుడు వదలాలో అప్పుడు వదులుతూ ఉంటాను. అర్థమైందా? గనుక అది తలంపులు తెలియదా? జ్ఞానం ఉండాలి కదా. ఏది కరెక్ట్ బాప్తిస్వం, ఎలాగివ్వాలి, ఏ పద్ధతులు ఇవ్వాలి, ఎవరివ్వాలి అనే ఆలోచన జ్ఞానం ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవలేదా? ఏ విధంగా మనం నడిపింపబడుతున్నాం అనే విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అని దేవుని యొక్క సేవకుడిగా స్పష్టంగా ఈ యొక్క విషయాలు మీకు తెలియజేస్తున్నాను. బాప్తిసం విషయంలో, డినామినేషన్ విషయంలో, వాయిద్యాలు వాయించే విషయంలో వాయించాలా వద్దా?
వాయించకూడదని ఒక డినామినేషన్, వాయించాలని ఒక డినామినేషన్. గనుక ఆ రెండు పాటించే డినామినేషన్లు కొన్ని ఉన్నాయి. చూడండి, ఎన్ని తలంపులు మీరు ఆలోచన చేయండి. వాయిద్యాల విషయంలో ఎన్ని తలంపులు, బాప్తిజం విషయంలో ఎన్ని తలంపులు, రక్షణ విషయంలో ఎన్ని తలంపులు, ఎన్ని ఆలోచనలు ఉన్నాయి. కన్ఫ్యూజన్ లేదు ఇప్పుడు ఈ దినాల్లో కన్ఫ్యూజన్ ఉందా లేదా? గనుక ఎక్కువగా ఉన్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఏలియా రావాలా లేదా కనుక మనం ప్రార్థన చేయాలి. ఏలియాలు లేవాలి. ఏలియా ఒక్కడొత్తే సంస్కరించలేడు. అనేక మంది ఏలియాలు అగ్గుపడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది అని దేవుని యొక్క సేవకుడిగా స్పష్టంగా ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను. ఆలోచన చేయాలి, పరిశీలన చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలనగా చదవాలి. చదివితే ఏ జతపక్షి దాని దగ్గరికి ఖచ్చితంగా రావడం దేవుడు పోగు చేస్తాడనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈ ఏలియా యొక్క కన్ఫ్యూజన్ తొలగించడానికి ఏలియా వచ్చాడు, రెండు పనులు చేశాడు. ఒకటి, సమావేశపరిచాడు. ఎక్కడ పరిచాడు చూడండి, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం చూడండి. 18, 19. ఆ ఉమ్, ఆ ఆ ఉమ్, 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 ఉమ్. నా యొద్దకు కర్మేలు పర్వతం దగ్గరికి పిలువనంపుడి. కర్మేలు పర్వతం దగ్గర రావాలి, అందరు రావాలి, తేల్చుకోవాలి. రెండు తలంపుల మధ్యన ఉండడానికి వీలేదు. ఒక్క చోటికి రావాలి. తేల్చుకోవాలి. అది తేల్చుకోవాలా లేదా? సత్యము తేల్చుకోవాలి. ఏది సత్యము, ఎవరు గెలుస్తారు, ఏది సత్యమో అది బహిరంగపరచబడతాది అని ఓపెన్గా ఛాలెంజ్ చేసి ఏలియా అందరినీ సమకూర్చడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం. అది ఒక పని. అక్కడ దేవుడు ఏలియాని గెలిపించాడు కదా. దేవుడు ఏలియాని గెలిపించాడు. అక్కడ ప్రవక్తలందరూ నాశనం పొందడం అనేది జరిగిందనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. గనుక ఆ విధంగా మనం తెలుసుకోవాలి. గనుక ఆ విధంగా సమావేశం అవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కూర్చుని మాట్లాడుకోవాలి, పరిష్కరించినంత కాలము రెండు తలంపులు ఆ విధంగానే ఉంటాయి అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమే ఉన్నాం. గనుక ఇప్పుడు సంఘాలలో ఉన్నటువంటి ఆ గజిబిజిని, ఈ అవకతవకల్ని మనము కూర్చొని ఏం చేయాలి? పరిష్కరించుకోవాలి. మీటింగ్ వేసుకుని పరిష్కరించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అని దేవుని యొక్క సేవకుడిగా స్పష్టంగా తెలియజేస్తున్నాను. అదే విషయం జరిగింది. ఒక సమస్య వచ్చింది క్రొత్త నిబంధన సంఘములో. అపోస్తలుల కార్య గ్రంథం 15వ అధ్యాయంలో మీరు చూస్తే సమస్య అక్కడ చాలా తీవ్రంగా వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే కూడుకుని మాట్లాడుకున్నట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చాలా స్పష్టంగా చూస్తున్నామనే విషయాన్ని మనం గ్రహించ ప్రయత్నించాలి. కూర్చుని మాట్లాడుకున్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ యెరూషలేములోకి వచ్చారు. అక్కడికి వచ్చి అందరు సేవకులందరూ, అపొస్తలులందరూ కూర్చుని దేవునికి ఆత్మ సహాయముతో వాటిని పరిష్కరించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం అనే విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నించాలి. ఇది విషయం. కనుక ఏలియా వచ్చి ఏం చేస్తాడు అనే విషయం మనం చూస్తే, ఆలోచన చేస్తే, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనానికి వస్తే మనం ఆ యొక్క విషయం మనం చాలా స్పష్టంగా తెలుస్తుంది. నేను ఆ విషయం చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, చదవండి. యెహోవా నియమించిన ఆ ఆ ఆ ఆ ఆ ఆ అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టును త్రిప్పును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండు పనులు చేస్తాడంట ఏలియా వచ్చి ఏం చేస్తాడు? రెండు పనులు. ఒకటి, తండ్రుల హృదయము పిల్లల తట్టు తిప్పుతాడంట. రెండవది, పిల్లల హృదయమును తండ్రుల తట్టు తిప్పుతాడు అనే విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. రెండు పనులు చేస్తాడు. రెండు పనులు జరగాలి. కానీ జరిగినాయా లేదా అనేది నా ప్రశ్న. జరిగిందా లేదా
అనేది మనం ఆలోచన చేయాలి. దేవుని యొక్క వాక్యమును ఆ పరిశీలనగా చదవాలి, పరిశోధించి చదవాలి, ధ్యానిస్తూ చదవాలి. దేవునికి ఆత్మ సహాయం కొరకు మనం కనిపెడుతూ చదవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. 2 పనులు చేస్తాడంట. ఏలీని పంపిస్తాడంట. పంపించినప్పుడు ఆ ఏలీ ఏం చేస్తాడు? తండ్రుల హృదయము పిల్లల తట్టు, పిల్లల హృదయము తండ్రుల తట్టు తిప్పడం అనేది జరుగుతుంది అనే విషయంలో సగమే నెరవేర్చబడింది బాప్తిస్మ యోహాను ద్వారా, అపోస్తలుల ద్వారా అనే విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నించాలి. ఈ అపోస్తలులు లేక బాప్తిస్మ యోహాను ఆ కాలంలో ఉన్న సేవకులు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా సేవ చేసినటువంటి ఆ శిష్యులుగా ఉన్నటువంటి వారు, ఆ సేవకులైనటువంటి వారు చేసిన పని ఏంటంటే తండ్రుల హృదయము పిల్లల తట్టుకు తిప్పారు. తండ్రుల హృదయము కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ జాగ్రత్తగా వినండి. కొంచెం ఈజీగా మీరు అర్థం చేసుకోవడానికి నేను నాన్న తంటాలు పడుతున్నాను. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తండ్రుల హృదయము పిల్లల తట్టు. ఇక్కడ ఉదాహరణ మనం చూస్తే తండ్రులు ఎవరు అంటే యూదులు లేక ఇశ్రాయేలు ప్రజలు. పిల్లలు ఎవరు అంటే అన్యులు. అంటే మిమ్మల్ని ప్రశ్న వేసి సమాధానం కోసం వెయిట్ చేసి కొంచెం ప్రొలాంగ్ చేయడం నాకు ఇష్టం లేక చెప్పేస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు మన పితరులు, వాళ్ళు మనకి తండ్రులు. అన్యులు పిల్లలు లాంటి వారు. ప్రారంభంలో సువార్త పరిచర్య జరిగే పరిస్థితుల్లో సేవంతా యూదుల మధ్యనే ఉంది. ఎవరైనా అటుగా వెళ్ళి సేవ చేశారంటే మీటింగ్ పిలిచి నువ్వు జాగ్రత్త వెలేసేస్తావని వార్నింగ్ ఇచ్చేవారు. పొరపాటున పేతురు గారు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? అపోస్తల కార్యం గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఒక ఫ్యామిలీ ఉంది అక్కడ, ఒక భక్తి కలిగినటువంటి ఫ్యామిలీ. ఓకే, ఉంది, పేరు చెప్తే చాలు, కొర్నేలి కుటుంబం ఉంది. వెళ్ళాడా లేదా? అక్కడికి వెళ్ళాడు, సేవ చేశాడు, వాళ్ళు రక్షింపడ్డారు. వాళ్ళ ఇంట్లో పేతురు గారు ఏం చేశారు చెప్పండి? భోజనం చేశాడు, ఆహారం తీసుకున్నాడు. తీసుకుంటే ఈ వార్త అపోస్తలులకు తెలిసింది. పేతురు గారి మీదకి అందరూ ఎదురు తిరిగారు. ఎందుకు నువ్వు అన్య జనుల దగ్గరికి వెళ్ళావు, సువార్త ప్రకటించావు, వాళ్ళ దగ్గర నువ్వు వాళ్ళతో కలిసి నువ్వు భోజనం చేసావు అని ఒక వాదన రావడం అనేది జరిగింది. ఆ విధంగా రావడం మనం చూస్తున్నాం. ఆ విధంగా జరిగింది. కానీ ఇక్కడ మనం ఈ యొక్క పరిస్థితులు అన్నీ మీరు ఆలోచన చేస్తే పేతురు గారు ఒక మాట అన్నాడు. 10వ అధ్యాయం 34వ వచనం. దేవుడు నిజముగా గ్రహించి ఉన్నాను, దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాను. 23వ వచనం చూడండి. 10:23. ఆ ఇంటికాడ జరిగిన సంఘటనలు అక్కడ ఉన్నాయి. దేవుడు పక్షపాతి కాదని పేతురు గారు చెప్పడం అనేది జరిగింది. 11వ అధ్యాయంలో వచ్చేసరికి మనం చూస్తే అపోస్తలులందరినీ పేతురు గారు కన్విన్స్ చేసి అన్యజనులు కూడా మనకి ఎట్టి వరం ఉందో ఆ వరము అన్యజనులు కూడా పొంది ఉన్నారు కనుక ఆ మారు మనసు సంబంధమైన విషయం వారు కూడా పొందారు కనుక వారు మనలో భాగస్తులు అనే విషయము అందరూ తెలుసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే తండ్రుల హృదయము పిల్లల వైపు త్రిప్పబడడం అనేది జరిగింది. పేతురు గారి ద్వారా, పౌలు గారి ద్వారా, అనేక మంది సేవకుల ద్వారా ఆ క్రియ జరిగింది అనే విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. తండ్రుల హృదయము పిల్లలైనటువంటి అన్యజనుల వైపు తిరగడం అనేది జరిగింది. వారికి కూడా రక్షణ సువార్త, మారు మనసు సంబంధమైన సువార్త ప్రకటించబడింది అనే విషయం మనం అక్కడ ఆ భాగంలో మనం చూడడం అనేది జరిగింది. ఇది ఒక విషయం, ఇది నెరవేర్చబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అంచె దినాలలో నివసిస్తున్న మనము, జీవిస్తున్న మనము పిల్లలము. ఈ పిల్లలైన మనము ఇప్పుడు అపోస్తలుల యొక్క బోధ వైపు మనం తిరగాలని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఒకప్పుడు 2 అంచెల ఈ యొక్క ప్రణాళికలో తండ్రుల హృదయము పిల్లల వైపు, అంటే ఇశ్రాయేలులు లేక యూదులు లేక యేసుక్రీస్తు యొక్క సువార్త పరిచారక లేక తండ్రులైన వారి యొక్క హృదయము అన్యజనులైన పిల్లల యొక్క వారి దగ్గరికి తిరగడం అనేది జరిగింది. ఇప్పుడు మనము సంఘములో ఉండి అన్య బోధల్లోకి మనం వెళ్ళిపోయాం. ఎంత భయంకరమైన విషయం అంటే చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడిపోయారు ఆల్రెడీ. కనుక ఈ పిల్లలు ఇప్పుడు మన తండ్రులు ఎవరు? అపోస్తులు. మన తండ్రులు ఎవరు? అపోస్తులు. అపోస్తుల యొక్క బోధ వైపు మనము త్రిప్పబడాలి. అంటే అంటే ఏలియా రావాలి. అంటే చెప్పండి, ఏలియా రావాలి అనే విషయాలు మనం ప్రయత్నించాలి. ఏలియా ఆవశ్యకత, ఆయన రావడం అనే అవసరత ఉంది అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క సేవకుడిగా స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాను. ఆనాడు ఏలియా ఒకటే, కానీ ఈనాడు ఏలియాలు చెప్పండి, ఏలియాలు అనేక మంది. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని సత్యాన్ని ఉన్నట్టుగా ఎవరైతే ప్రకటిస్తారో వారు ఏలియాలు. ఎవరైతే పిల్లలుగా ఉండి అన్య బోధ వైపు త్రిప్పబడినారో వాళ్ళని మళ్ళీ తిరిగి అపోస్తలుల యొక్క బోధ వైపు ఎవరైతే త్రిప్పుతారో వారు చెప్పండి, ఈ అంత్యకాలములో ఉన్నటువంటి ఏలియాలు అనే విషయాన్ని మనం ప్రయత్నించాలి. ఏలియా అంటే మళ్ళీ పుట్టడం కాదు. ఏలియా అంటే ఏలియా ఆత్మ కాదు. ఏలియా మీదకి దిగి వచ్చిన దైవాత్మ. అది ఏలియా మీదకి చెప్పాలి. ఏలియా మీదకి ఏ దైవాత్మ దిగి వచ్చిందో ఆ దైవాత్మ అంచె దినాల్లో నివసిస్తున్న మనందరిపై బలముగా దిగి రావాలి. ఏది తప్పుడు బోధ, ఏది నిజమైన బోధ తెలుసుకొని అపోస్తలుల బోధ వైపుకి మనం త్రిప్పబడాలి. మన తండ్రులైన అపోస్తలుల వైపు, ఆ బోధ వైపు మనము త్రిప్పబడడం అనేది ఈ 2 కార్యాలు. ఒకటి నెరవేర్చబడింది, ఇంకొకటి నెరవేర్చబడడానికి సిద్ధంగా ఉంది. గనుక ఇలాంటి దినాల్లో ఏలియా అభిషేకం కలిగిన వారంగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎలీషా ఏం కోరుకున్నాడు చెప్పండి? 2 ఆత్మ కావాలని కోరుకున్నాడు. అలాగే ఏలియా అభిషేకం, ఏలియా మీద దిగొచ్చిన ఆ దైవాత్మ మన మీద దిగి రావాలని ఈ దినాల్లో మనం కోరుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియమైన దేవులారా, సంఘము అన్య బోధల విషయంలో, దొంగ బోధల విషయంలో, అబద్ధ బోధల విషయంలో సెట్ కాకుండా అలాగే ఉంటే యేసు రాకడ ఆలస్యంగానే ఉంటుంది. ఆయన రాడు. తిన్నమైన పొజిషన్లోకి రావాలి, సరైన విధానంలో రావాలి, వాక్య జ్ఞానంలోకి రావాలి, వాక్య సత్యంలోకి రావాలి. కరెక్ట్ బోధలోకి రావాలి, అపోస్తలుల యొక్క బోధలోకి రాకోకుండా చెప్పండి ఈ రాత్రి వస్తే అంటారు కొంతమంది సేవకులు. ప్రియమైన బిడ్డలారా, విశ్వాసులారా, క్రైస్తవులారా, ఈ రాత్రి వస్తే నీ గతి ఏమవునో అని బోధిస్తారు. ఆ బోధ నేను బోధించడం లేదు. ఎందుకంటే కొన్ని వాక్యాలు స్పష్టంగా నేను చూశాను గనక, నేను చదివాను గనక, వాటి యొక్క అర్థం నేను తెలుసుకున్నాను గనక అలాంటి బోధ నేను బోధించడం లేదు. సెట్ అవ్వాలి. వయసు రాకుండా ఎవరు చేసుకుంటాడు నన్ను కానీ నిన్ను కానీ వయసు అనేది రాకుండా ఎవరు చేసుకుంటారు చెప్పండి? సంఘానికి వయసు అనేది రాకుండా ఆయన ఎలాగొచ్చి నేను చేసుకుంటాడు అనుకుంటున్నావు నువ్వు? ఇంకా ఈ బొట్టనలు నోట్లో పెట్టుకుని చీకేవాలి, పాల ప్యాకెట్లు నోట్లో పెట్టుకుని చీకేవాళ్ళే, ఇంకా పాలు తాగేవాళ్ళే. బలమైన ఆహారం తినేవాళ్ళు
కనిపించడం లేని దినాల్లో మెచ్చుకుంటాం. ప్రాస్పరిటీ గాస్పల్ వచ్చేస్తుంది, వచ్చి పడిపోతుంది అని చెప్పే బోధలు ఆకర్షితులవుతున్నారు. జాగ్రత్త. అలాంటి వాళ్ళందరూ పాలు తాగే బోధే, ఇంకా పాలు తాగుతున్నారు. అలాంటి బోధలు కావాలా? గద్దించే బోధలు కావాలా? సరిచేసే బోధలు కావాలా? సర్వ సత్యంలోకి నడిపించే బోధలు కావాలా? చెప్పండి. వాక్య సారాంశ సంబంధమైన బోధలకి నడిపించే వాళ్ళు కావాలా? ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేయండి. ఎవరిని మనం ఎంకరేజ్ చేయాలి, ఎవరిని మనం బలపరచాలి, ఎవరిని మనం ఫాలో అవ్వాలి, ఎవరిని మనం ఫాలో అవ్వాలి. చివరికి ఒక వాక్యాన్ని మనం చదువుకుని ముగించేసుకుందాం. అపోస్తలుల కార్యం గ్రంథం 3వ అధ్యాయం, అపోస్తలుల కార్యం గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. అన్నిటికిని కుదురుబాటు కాలం వచ్చునని దేవుడు ఆది నుండి పలికించాను. అంతవరకు యేసు పరలోక వాసే ఉండుట ఆవశ్యకము. ఎప్పటి వరకు? కుదురుబాటు రావాలి, వయసు రావాలి, వాక్య జ్ఞానములు, సరైన వాక్య జ్ఞానములు రావాలి, సర్వసత్యంలోకి రావాలి. అంతవరకు రాడు. ఇంకా ఇంకా మనం ఆలస్యం ఏంటి, ఆలస్యం ఏంటి, ఆలస్యం ఏంటి? నువ్వు నేనే ఆలస్యం. నీకు వయసు రాలా, నీకు వయసు రాలా, పెళ్లి వయసు రాలా. ప్రియమైన దేవులారా, ఆలోచించే, పరిశీలన చేసుకో. గుడ్డి బోధలకు వెళ్ళొద్దు, అబద్ధ బోధలకు వెళ్ళొద్దు, కన్ఫ్యూజ్ అయ్యే బోధల్లోకి వెళ్ళొద్దు, యెజబెల్ బోధలోకి వెళ్ళొద్దు. యెజబెల్ కన్ఫ్యూజ్ చేస్తుంది. యెజబెల్ బాగా వెళ్తుంది సంఘాలని. ఏలే కాలంలో యెజబెలే ఏలింది. ఇప్పుడు కూడా చెప్పండి. ఇప్పుడు 7 సంఘాలు రాస్తూ ఆయన చెప్పాడా లేదా? 7 సంఘాలకు రాస్తూ 2 సార్లు యెజబెల్ గురించి వ్రాయబడింది. 7 సంఘాల్లో 2 ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో చదవద్దు. నేను చివరి వాక్యం ఇందాక చెప్పాను కదా, అందుకని నేను దాని మీద కట్టుబడి ఉంటాను. కనుక యెజబెల్ వచ్చేసి ఏళ్తుంది, సంఘాలు ఏళ్తుంది, పరిపాలన చేస్తుంది. కానీ ఏలియాలకు రావాలా వద్దా? సరి చేసే వాళ్ళు రావాలా లేదా? రండి ఛాలెంజ్ అని ఇస్రాయేల్ రావాలా లేదా? చూద్దాం రా, ఏది సత్యము రా అని పిలిచేవాళ్ళు రావాలా లేదా? ప్రియమైనది ఏమిటి? దాని కొరకు మనం ప్రార్థన చేద్దాం. నేను ఏలి అవ్వాలి, నీవు ఏలి అవ్వాలి, మనం అందరూ సర్వసత్యంలోకి రావాలి. ఈ విధంగా దేవుని యొక్క లెక్క పరిపూర్ణం అయిన తర్వాత ఆయన దిగి వస్తాడు. అప్పటి వరకు ఆయన పరలోక వాసిగానే ఉంటాడు. ఏంటి ఆలస్యం, ఏంటి ఆలస్యం, ఏంటి ఆలస్యం? నువ్వు నేనే ఆలస్యం. సరి చేసుకుందాం, మన బోధన సరి చేసుకుందాం, మన జీవితాలు సరి చేసుకుందాం, మనకి విశ్వాసాన్ని సరి చేసుకుందాం, మనకి భక్తిని సరి చేసుకుందాం. కనుక మనకి జీవితాల్లో ఇక సత్యాన్ని మనం గ్రహించుకుని దేవుని కృపలో ఎదగాలని దేవుని యొక్క సేవకుడిగా తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు కొద్ది మాటలు బహుగా దీవించి ఫలింపచేయను కాక. ఆమేన్. దైవజనులు కావాలి, దైవజనులు